Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. ఇప్పుడు అన్స్టాపబుల్ దానికి వస్తే కొద్దిసేపు మూవీస్ పక్కన పెడదాం. సో నిజంగా సార్ అసలు బాలకృష్ణ గారిని సినిమా పరంగా ఎప్పటి వరకు జనాలు చూసిందంతా ఒకెత్తు, అన్స్టాపబుల్లో చూసిన బాలకృష్ణ గారిని ఒకెత్తు. సో ఆ క్రెడిట్ గోస్ టు మత్సరవి గారు. అలా కాదండి, అంటే అది అజ్ఞానం అవుతుంది, అంతా నేనే అంటే అది అజ్ఞానం అవుతుంది. అలా కాదు, అలాగా. ఎందుకంటే బాలకృష్ణ గారిని మనం అలా ఎందుకు చూడలేకపోయామంటే, బాలకృష్ణ గారు చేసే సినిమాలన్నీ లార్జర్ దాన్ లైఫ్ ఫిల్మ్స్. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహ, పవర్ఫుల్ క్యారెక్టర్స్, ప్రజల కోసం, తాడిత పీడిత వర్గాల కోసం ఫైట్ చేయటం, దానికోసం ఎంతో బలవంతుడిని ఢీ కొట్టడం, దానికోసం ఓవర్ ది టాప్ క్యారెక్టర్ బిహేవియర్ ప్రవర్తించడం లేదా సాధించడం, ఇలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన రౌద్ర రూపమే చూస్తాం మనం. అలాగే ఆయన ఇష్యూస్ ఉన్నప్పుడే కెమెరా ముందుకి, మైక్ ముందుకి వచ్చి మాట్లాడటం, అంటే ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా, లేకపోతే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఏదైనా ఇష్యూస్, అది ఆయన అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇష్యూ బేస్డ్గానే ఆయన మాట్లాడటం కానీ చేశారు. ఇప్పుడు ఏదైనా సినిమా టికెట్ల గురించి కానీ ఎవరో, లేకపోతే కరోనా టైంలో కానీ, రీసెంట్ పాస్ట్ అని చెప్తున్నారు, ఆయన దగ్గర మైక్ పెట్టినప్పుడల్లా ఆయన ఇష్యూ గురించి మాట్లాడాలి. సో ఆయన దాని గురించి నిరుత్సాహంగా మాట్లాడటమో, ఉత్సాహంగా మాట్లాడటమో, కోపంతో మాట్లాడటమో, డిసప్పాయింట్మెంట్తో మాట్లాడటమో జరుగుతుంది. ఆయన సరదాగా ఉండరు అనుకుని మనం అనుకోవడానికి ఆయన అవైలబుల్ ఫుటేజే కారణం. కరెక్ట్. ఆయన అవైలబుల్ ఫుటేజ్లో ఆయన ఎప్పుడు కోపంగానో లేకపోతే సీరియస్గానో ఉన్నారు. ఆయన ఆఫ్ ది కెమెరా ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. అవును. ఆయన ఇంతకుముందు ఇప్పుడు గేమ్ షోస్ కానీ, టాక్ షోస్ కానీ, లేకపోతే పబ్లిక్ ఫంక్షన్స్లో సరదాగా మాట్లాడటం కానీ, చలోక్తులు కానీ, సినిమా వాళ్ళతో వేరే వేరే ఫంక్షన్స్లో కూర్చుని ఈ లీక్స్ వచ్చినాయి, లేకపోతే బైట్స్ వచ్చినాయి. ఇంటర్వ్యూస్ కూడా చాలా తక్కువ అయినవి. అసలు ఇంటర్వ్యూస్ నాకు తెలిసి లేదు. ఆయన వెళ్ళిన టాక్ షోనే ఒకే ఒకటి రాణా దగ్గుబాటి గారిది. సో మనకి ఆయన గురించి తెలియకపోవడం వల్ల ఆయన సీరియస్ మనిషి అనుకుంటున్నాం అన్నది నా అభిప్రాయం. రైట్. సో when I met him for the first time, it changed my perspective, because నేను ఆయన్ని 2-3 సార్లు ఇంతకుముందు వేరే పార్టీస్లోనూ అక్కడ చూశాను, ఈ గ్యాదరింగ్స్లోనూ. ఎవరితోనూ బర్త్డే, చిరంజీవి గారి 60th బర్త్డే, అప్పుడు నాగార్జున గారి బర్త్డే సార్ 2009లోనో 8లో ఐ మెట్ హిమ్. సో అప్పుడు ఆయన చాలా జోవియల్గా, చలాకీగా, సరదాగా జోక్ వేస్తూ, జోక్ తీసుకుంటూ అలా ఉన్నారు ఆయన. సో ఇది కదా బాలకృష్ణ గారు అన్నది నాకు కొంత అవగాహన ఉంది. ఆ తర్వాత ఆయన కలిసిన తర్వాత ద వే ఈ కంఫర్టెడ్ అస్, ద హోల్ టీమ్ ఆఫ్ అన్స్టాపబుల్, బీట్ ఫ్రమ్ ఆహా, ఆర్ బీట్ ఫ్రమ్ సాల్, ఆర్ బీట్ ఫ్రమ్ ఎనీవన్. సో దట్ వే ఆయనతో ఉన్న చనువుతోనూ అట్లా, అండ్ ఇట్ బీయింగ్ టాక్ షో సరదాగా ఉండాలి అనే ఉద్దేశంతో అలా మొత్తం ఐడియా సెట్ అయింది. చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన డైలాగ్తో పాటు ఇచ్చే ఎక్స్ప్రెషన్, ఆయన చిన్నపిల్లలు అయిపోయారు యాక్చువల్లీ. అదే మనస్ఫూర్తిగా వెరీ కంఫర్టబుల్ ఆన్ ద స్క్రీన్. చాలా నేను అనుకున్నాను ఆయనతో వర్క్ చేయడం చాలా కష్టమేమో, అసలు ఎలా పడ్డారో అని అనిపించింది ఒకనొక స్టేజ్లో నాకు. బట్ అన్నిటికీ ఈజీ. నేను ఇప్పటిదాకా పనిచేసిన అందరు హీరోలకి ఈజియెస్ట్ హీరో బాలకృష్ణ గారు. ఈజ్ ఇట్? ఈజియెస్ట్ పర్సనాలిటీ. ఓకే. ఎందుకంటే 2 విషయాలు ఏంటంటే ఆయనతో నేను తెలుసుకుంది. ఈజ్ స్ట్రాంగ్లీ లాజికల్, పాయింట్ నెంబర్ 1. ఆయన విపరీతమైన ఏకసంతాగ్రహి, అంటే ఏకసంతాగ్రహి టు ద హైయెస్ట్ లెవెల్. 2, 3 ఆయన సోది మాట్లాడు అసలు టు ద ప్రిసైజ్గా, ఇది మ్యాటర్ ఉంటుంది అయిపోయింది. 2వ సారి చెప్తే నాకు చిరాకు. ఏకసంతాగ్రహీలతో వచ్చే ప్రాబ్లం అది. ఒకసారి చెప్పే కదా, 2వ సారి ఎందుకు చెప్పడం ఉంటే అయిపోతుంది. అది ఒకటి. 2 ప్రిసైజ్, ఈ కాంటెంట్ అంటే అదే ఉంటాం. అండ్ ఈజ్ అ గ్రేట్ స్టూడెంట్ అట్ వర్క్. ఎందుకంటే ఐఎమ్ అన్ యాక్టర్, దిస్ ఈజ్ అ టీమ్, క్రియేటివ్ టీమ్, దీస్ ఆర్ ద కెమెరాస్, దీస్ ఆర్ ద గెస్ట్స్. నా పరిధిని నేను ఏం చేయాలి, అంతేగాని నువ్వేం చేస్తున్నావు, అసలు అది లేదు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, ఆ ఫింగరింగ్ లేదు ఆయన దగ్గర. సో ఏమవుతుంది, పని ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీ పని మీరు చేస్తే, నా పని నేను చేస్తే, కెమెరామెన్ ఆయన పని ఆయన చేస్తే, ఆయన టీ తాగుతుంది ఆయన పని ఆయన చేస్తే, ఇట్ విల్ బి వెరీ ఈజీ. అది ఎవరి పనిలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకుండా. సో అంత గొడవ ఉండదు. లేదు నువ్వు అలా చేయంటే, ఇప్పుడు చాలామంది ఏమంటే మన డిస్కషన్లో మనకి ఇంకా బెటర్ వస్తుంది, ఉంటాయి క్రియేటివ్ డిస్కషన్స్ ఉంటాయి, కానీ
ఇన్ దట్ వే ఈజ్ అ వెరీ ఈజీ పర్సన్ ఈ హ్యాండిల్. అది రవి గారు నాకు ఒక బ్యారికేడ్ పెట్టారు ఏంటంటే అన్ని ఛానల్స్కి ఇచ్చేసి నాది డిలే చేసి పడేశారు మొత్తం అంతా. అప్పుడు చేద్దామండి, ఇప్పుడు చేద్దామండి, ఊళ్ళో లేనండి, బిజీగా ఉన్నానండి అని అన్ని ఛానల్స్కి ఇచ్చేసి లాస్ట్లో ఐ డ్రీమ్కి వచ్చారనమాట. వచ్చి పైగా అంటారు, అన్ని చోట్ల అడిగినవి మీరు అడగండి, అందరితో ఇదే నాకేం మిగిల్చారు ఇప్పుడు అడగడానికి, చెప్పండి మీరు నాకు. అంటే నేను నిజంగానే ట్రావెల్ చేస్తున్నాను. అంటే కమింగ్ బ్యాక్ టు పాయింట్, నేను ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఇంకా ఉన్నారు నాకు చాలా ఇంపార్టెంట్, నాకు చాలా క్లోజ్ బాగా ఫీల్ అయ్యే జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి. కాకపోతే నాకు ఇప్పుడు మీకు నేను చెప్పిన సమస్య వాళ్ళతో కూడా వస్తుంది. ఇప్పుడు నా జీవితం ఏమీ పెద్ద డాకు మంగళ సింగ్లాగా ఏదో 4 జైలుకి వెళ్ళి ఇప్పుడు మీ ఐ డ్రీమ్లో చేస్తుంటారు కదా మీరు. ఇప్పుడు ఏవో రకరకాల కేసులు ఉంటాయి వాళ్ళకి, లేకపోతే బాగా రోజున ఆ కేసు జరిగింది, ఈ కేసు జరిగింది, ఆ మురళీధర్ గారు కానీ మీరు కానీ అప్పుడు ఎప్పుడు ఆ మర్డర్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఇట్లాంటి నాకు అంత లేదు నా లైఫ్లో. నాకు చాలా సింపుల్, చాలా సీరియస్ కామెడీ చేస్తారండి, మామూలు లేదు. నాకు అంత సింపుల్ లైఫ్ ఏముంటుందో నాకు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు, ఏం తింటారు, ఏం వేసుకుంటారు, ఎక్కడ పడుకుంటారు, ఏం సినిమాలు చేశారు, నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఈ సినిమా ఎలా చేశారు. ఇంతకంటే దీన్ని దాటి ఏమైనా ఉంటే నేను ఎన్నిసార్లు అని చెప్పడానుకుంటుంది. ఇప్పుడు నా ఊరి పేరు మార్చుకోవాలి, నా ఇంటి పేరు మార్చుకోవాలి, మా నాన్న పేరు మార్చుకోవాలి, కొత్త ఆన్సర్ చెప్పడానికి అవే చెప్పాలి కదా. అందుకు ఇంకేదైనా అని అడిగేది. అందుకే అంటే ఇక్కడ సమస్య ఎలా అయిపోయిందంటే సార్, ఏ ఛానల్కి ఉండే వ్యూవర్షిప్, ఏ ఛానల్కి ఉండే వ్యూవర్స్ సపరేట్ ఉంటారు. అవునండి, ఐ అగ్రీ, ఐ రియలైజ్డ్ ఇట్. నేను యాక్చువల్గానండి ఇది మీరు చెప్పిన మాట నాకు త్వరగా రియలైజ్ అవ్వలేకపోయాను. మొన్న ఒక మా రైటర్ చాలా క్లోజ్ ఫ్రెండ్, నేను అతను వచ్చి ఇట్లా ఎవరో ఇంటర్వ్యూ అడుగుతున్నారు, నేను ఇచ్చేసాను కదా, ఏముంటుందంటే లేదు కొంతమందికి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు, కొంతమందికి ఎన్ని లక్షల వ్యూవర్స్ ఉంటారు. ఈ వ్యూవర్స్ ఆ వ్యూవర్స్ ఒకటి అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం మన ద్వారా ఏమన్నా మంచి చెప్పాలన్నా, మనం తెలియాలన్నా, లేకపోతే వాళ్ళు అడిగే ప్రశ్న వాళ్ళ వ్యూవర్స్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతూ ఉంటారు చాలామంది, వాట్ కైండ్ ఆఫ్ వ్యూవర్స్ అని. సో అలా వెళ్ళడం మంచిదని కూడా నాకు సలహా మొన్న ఇచ్చారు. అండ్ ఐ థాట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ లాజికల్. ప్లీజ్ సార్, టీ తాగుతూ మాట్లాడచ్చు, నేను అసలు ఆ ఫెసిలిటీ ఉంది మనకి. కానీ ఇప్పటివరకు దిస్ ద ఫస్ట్ టాక్ షో అయింది బాలకృష్ణ టాక్ షో, ఫస్ట్ టాక్ షో యాక్చువల్గా ఆయన వల్ల నాకు ఫస్ట్ టాక్ షో నాకు తెలియదు అసలు, చూడలేదండి ఆయన పెద్ద టాక్ షో. నేను రాణా దగ్గుబాటి చూశాను, ఆ తర్వాత లక్ష్మి చూశాను. అది కూడా లక్ష్మి అంటే ఫ్రెండ్స్ కాబట్టి ఇలా చూసాం. పెద్ద టాక్ షోలు ఆలీ గారిది కొన్ని ఎపిసోడ్స్ ఫేస్బుక్ వెరీ వెరీ ఫంటాస్టిక్. ఆలీతో సరదాగా ఇస్ ఫర్ మీ ఇట్స్ బ్లాక్ బస్టర్ షో. ఎందుకంటే ఆలీ గారికి కూడా అలీ గారి షో కొంతవరకు నాకు స్ఫూర్తినిచ్చిందని చెప్పాలి. ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు ఇది. ఆలీ గారికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆలీ గారికి ఉన్న ఒక ఫెసిలిటీ ఏంటంటే ఆయన పసితనం నుంచి సినిమా ఇండస్ట్రీ, ఆయన ఆల్మోస్ట్ 1978లో ఇప్పుడు వచ్చాడు ఆయన. సీతాకోచిలుక టైంలో వచ్చారు కదా ఆయన. సో అందరి హీరోలతోనూ ఆయన చాలా సఖ్యత ఉంటుంది, అందరి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాళ్ళతోనూ ఆయన క్లోజ్నెస్ ఉంటుంది. ఇండస్ట్రీలో చాలా విషయాలు ఆయనకు తెలుస్తాయి. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రముఖుల నిజ జీవితంలో వాళ్ళ వెనకాల బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, సక్సెస్లు, డార్క్ నైట్స్ అన్నీ తెలుస్తాయి. పైగా ఆయన అజాత శత్రువు, దానివల్ల ఆయన ఏ క్వశ్చన్ అయినా అడగగలడు. పైగా ఆయన కమెడియన్, ఆయన సరదాగా పెట్టేసి అడిగేయగలడు ఆయన. సో కొద్దిగా ఆయన కెమెరా లూజ్ చేసి పట్టుకుంటాడు, ఏదైనా పట్టుకోగలడు ఆయన. సో అది నేను 2-3 సార్లు గమనించి నాకు అనిపించింది ఏంటంటే, బాలకృష్ణ గారు అడిగితే బాలకృష్ణ గారి స్టేచర్కి, బాలకృష్ణ గారి లెజెండరీ స్టేటస్కి ఆయన క్వశ్చన్ అడిగితే నేను చెప్పనని ఎవడు ఉంటాడా? కరెక్ట్. పైగా ఆయనకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు ఆల్మోస్ట్ 1975 నుంచి ఉన్నాడు ఆయన, ఆల్మోస్ట్ 47 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన. సో ఆయన బర్డ్ వ్యూలోనే చూసుంటారు కదా ఇవన్నీ. పైగా ఆయన దేంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, వేరే వాళ్ళ జీవితాల్లో తొంగి చూడరు, వేరే వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయరు, వేరే వాళ్ళ జీవితాన్ని
ఆయన పరిగణలో తీసుకుని ఆయన బుద్ధిగీతం అయింది. సో ఆయన అడుగుతుంటే ఆయనకు లోకల్ స్టాండింగ్ ఉంటుంది. ఐ కెన్ ఆస్క్ దిస్ బికాజ్ ఐ వాంట్ నాట్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ, జస్ట్ వాంటింగ్ యూ నో. నా ద్వారా ప్రజలు చూస్తారు, నా ద్వారా ప్రేక్షకులు చూస్తారని ఒక ఇది, పైగా చనువు తీసుకునే ఆయన కెపాసిటీ ఉంటుంది. పైగా నిర్మలమైన నవ్వు, స్వచ్ఛమైన బాడీ లాంగ్వేజ్ అవటం వల్ల సరదాగా ఉంటుంది ఆయనతో చాలా చాలా. సో వీ టుక్ దట్, ఇది తీసుకున్నాం కొద్దిగా కంఫర్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.